హాయ్ అండి. అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలో 23వ అధ్యాయం 23వ రోజు చదవవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు మోక్షము పొందుట. పరమ పావనమైన కార్తీక పురాణ పఠనంలో భాగంగా పురంజయుని ఆధ్యాత్మిక ప్రయాణం గురించి జనకునితో వశిష్ఠుల వారు ఎలా వివరించారో ఈ కథనంలో తెలుసుకుందాం. అగస్త్య మహాముని అత్రి మహామునుల సంభాషణను గురించి ఇంకనూ వశిష్ఠుల వారు ఈ విధంగా చెబుతూ 23వ రోజు కథను ప్రారంభించారు. అగస్త్యుడు అత్రి మహర్షితో, ఓ మునిపుంగవ, విజయాన్ని సాధించిన పురంజయుడు ఏమి చేశాడో వివరింపుము అని అడగగా అత్రి మహర్షి ఇలా చెప్పసాగారు. ఓ మహానుభావ, పురంజయుడు కార్తీక వ్రతమును ఆచరించిన ప్రభావం వలన అసమాన బలవంతుడై అగ్నిశేషం శత్రుశేషం ఉండరాదని తెలిసి తన శత్రువులందరినీ జయించి నిరాటకంగా తన రాజ్యమును ఏలుకొనుచుండెను. తన విష్ణుభక్తి వలన గొప్ప పరాక్రమవంతుడు తేజోవంతుడై ఉండెను. శత్రువులకు సింహ స్వప్నం ఉండెను. పురంజయుడు ఇప్పుడు అసమాన విష్ణుభక్తి పరాయణుడయ్యాడు. తాను చేస్తున్న పూజలతో తృప్తి చెందక ఇంకా ఏ క్షేత్రములలో శ్రీహరిని పూజించినా మోక్షము కలుగునా అని విచారిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి అశరీరవాణి అంటే దివ్య శబ్దం, ఓ పురంజయ, కావేరి నది తీరమున శ్రీరంగ క్షేత్రము కలదు. ఆ క్షేత్రమును రెండవ వైకుంఠముగా పిలుస్తారు. కావున నీవు వెంటనే అక్కడకు వెళ్లి శ్రీరంగనాథ స్వామిని పూజించి అర్చించిన ఎడల నీకు ఈ సంసార బంధముల నుండి ముక్తి కలిగి మోక్షమును పొందుతావు అని పలికెను. అశరీరవాణి మాటలు విన్న పురంజయుడు వెంటనే రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యనదులలో స్నానం చేస్తూ శ్రీరంగమునకు చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది తీరమున గల శ్రీరంగనాథుని దర్శించి, ఓ దామోదర, గోవింద, గోపాల, అనంత, అచ్యుత, హృషికేశ, దాసోహం, పరమాత్మ దాసోహం అని పరిపరి విధములుగా విష్ణు స్తోత్రం చేసి కార్తీక మాసమంతా శ్రీరంగం నందు గడిపి తరువాత సపరివారంగా అయోధ్య నగరమునకు చేరుకున్నారు. పురంజయుడు చేసిన కార్తీక వ్రత మహత్యం వలన అతని రాజ్యం నందు ప్రజలు అందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లసాగారు. పురంజయుని రాజ్యంలోని వీరులందరూ యుద్ధ నేర్పరులై రాజనీతి కలిగి ఉండేవారు. ఇంకా ఆ నగరంలోని స్త్రీలు అత్యంత సుందరీమణులుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాక సంగీత, నాట్య, చిత్రలేఖనం వంటి కళలలో కూడా ఆరితేరిన వారయ్యారు. శ్రీరంగమున కార్తీక మాస వ్రతమును చేసి ఇంటికి తిరిగి వచ్చిన పురంజయునికి అయోధ్య నగర పౌరులు మంగళ వాయిద్యాలతో ఎదురేగి స్వాగతించారు. ఇక ఆనాటి నుంచి పురంజయుడు మరింత దైవభక్తి పరాయణుడై ప్రతి ఏడు కార్తీక మాస వ్రతమును ఆచరిస్తూ రాజ్యపాలన చేస్తూ ఉండెను. కొంతకాలానికి పురంజయునికి వృద్ధాప్యము రాగా తన కుమారునికి పట్టాభిషేకం చేసి తాను వనప్రస్థానికి అడవికి బయలుదేరి వెళ్ళెను. అతడు అడవిలో కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతమును చేస్తూ క్రమంగా ముసలితనమున మరణించి వైకుంఠమునకు చేరాడు. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైనది. దానిని అందరూ ఆచరించవలెను. ఈ కథను చదివిన వారికి, విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును అని అత్రిముని అగస్త్యునితో చెప్పారు. వశిష్ఠుల వారు జనకునితో, ఓ జనకరాజా, విన్నావుగా కార్తీక వ్రతమునకు ఎంతటి మహత్తు కలదో అని చెబుతూ 23వ రోజు కథను ముగించారు. ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి త్రయోవింశాధ్యాయం 23వ రోజు పారాయణము సమాప్తము.